మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలామంది కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా. అయితే అసలు వారిలో ఈ కాన్స్టిపేషన్ సమస్యని ఈజీగా ఎలా తగ్గించుకోవచ్చు అండ్ ఎలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఆ సమస్య నుంచి దూరం అవుతారు అండ్ టిప్స్ ఏంటి, ఈ విషయాలన్నిటి గురించి కూడా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చిట్టిపోట్ల మధుసూదన్ శర్మ గారు, ఎండి ఆయుర్వేద, సీనియర్ మోస్ట్ ఫిజిషియన్ ఇన్ ఆయుర్వేద. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. అయితే చాలామంది లాంగ్ బ్యాక్ నుంచి కూడా వాళ్ళు ఎక్కువగా ఈ కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడుతూ ఉంటారు, అంటే ఎక్కువ కాలం నుంచి. సో వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి ఆ కాన్స్టిపేషన్ సమస్య అనేది ఈజీగా తగ్గుతుంది అంటారు? మలబద్ధకం సమస్త రోగవర్ధకం ఉంటుందమ్మా ఆయుర్వేద వైద్య విధానం. సో అనేక రకాలైన వ్యాధులకు ప్రప్రథమైనటువంటి కారణభూతమైనటువంటి సమస్య మలబద్ధకం. దీనివల్ల ఏమవుతుందంటే ఉన్నటువంటి సమస్యలు పెరిగిపోతాయి, కొత్త కొత్త జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. కాబట్టి మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. కామన్గా చాలామంది ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైన సమస్య ఈ మోషన్ ప్రాబ్లం, మోషన్ ఫ్రీగా కాకపోవడం. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు మోషన్ ఫ్రీగా కాకపోవడం అనేటువంటి సమస్య కలుగుతుందమ్మా. మీరు ఒక 100 మందిని మనం గమనించినట్లయితే 100 మందిలో దాదాపు 80% లేదా 90% మంది పైనే ఈ యొక్క సమస్య ఉందంటే ఆశ్చర్యమవుతుంది. సో దీనికి 1,00,000 కారణాలు, ముఖ్యంగా ప్రధానంగా ఆహారపరమైన కారణాలమ్మా. ఆహార పదార్థం పరమైన కారణాలంటే ఈ రోజుల్లో మనం తీసుకునే ఆహారాలు ఎలా ఉంటున్నాయంటమ్మా, ఈ పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటున్నాయి, ప్రోటీన్స్, ఫైబర్ ఇలాంటి పదార్థాలు ఉండడం లేదు ఏమ్మా. తర్వాత ఈ మినరల్స్ ఇలాంటివి కూడా, విటమిన్స్ కూడా ఉండట్లేదు అన్నమాట. ఎక్కువ శాతం ఆహార పదార్థాలు అంతా క్యాలరీస్ ఎక్కువ ఉంటున్నాయి. అవును సార్. ఎప్పుడైతే ఈ పిండి పదార్థాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నామో అందులో ఫైబర్ కూడా ఉండదు కాబట్టి, దానివల్ల ప్రేవుల్లో చరణశక్తి ఉండదు కాబట్టి దానివల్ల ఈ యొక్క కాన్స్టిపేషన్ కలుగుతుంది. సో ఈ ఎలాంటి పదార్థాలు కూడా పిండి పదార్థాలలో కూడా ఎలాంటివి తీసుకుంటున్నామంటే ఈ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ జంక్ అంటేనే చెత్త అనేటువంటి అర్థం. సో చెత్త ఆహారం తీసుకుంటున్నాం కాబట్టి మన బాడీలో కూడా తయారైనటువంటి చెత్త కూడా సరిగ్గా బయటికి రాకుండా తయారైపోయింది. దానివల్ల అనేక రకాలైన సమస్యలు వస్తున్నాయమ్మా. సో ఇది ఏమాత్రం మంచిది కాదు. దీనివల్ల భవిష్యత్తులో అనేక రకాలైన ఉపద్రవాలు కూడా వస్తాయమ్మా. సో ఇది ఏమాత్రం మంచిది కాదు. రెండోది ఏంటంటే మనం తీసుకునేటువంటి మిగతా ఆహారాలు కూడా ఇప్పుడు అన్నం తింటున్నాము, మల్లెపూలు లాంటి తెల్లటి బియ్యంతో మల్లెపూలు లాంటి అన్నం తయారు చేసుకుంటే కానీ మన కడుపులోకి పోయినటువంటి దుస్థితి తెలిసి తెలియక మనకు కలుగుతుంది. సో అందులో ఫైబర్ ఉండదు, అంతా కార్బోహైడ్రేట్సే. దీనివల్ల మరి ఫైబర్ ఉన్నప్పుడే దానివల్లనే మనకు మోషన్ తయారు కావడం కానీ, మోషన్ కదిలేసి బయటికి రావడం కానీ జరుగుతుంటుందమ్మా. సో ఇందులో లేదు. మధ్యాహ్నం ఆహారం లేదు. ఉదయం పూట టిఫిన్ ఆలోచన చేస్తే ఇంచుమించు మనం తీసుకునే పొద్దున పూట చేసేటువంటి టిఫిన్లలో 90% ఆఫ్ ది టిఫిన్స్లో కూడా ఫైబర్ ఆల్మోస్ట్ ఉండదు, ఉన్న చాలా చాలా తక్కువ. మనకు ఎంత అవసరమో అంత మినిమం కూడా ఉండదమ్మా. దాంట్లో కనీసం 1/4 కూడా ఉండదు. మీరు ఇడ్లీలు తినండి, పూరీలు తినండి, చపాతీ తినండి, తర్వాత ఈ కిచిడి తినండి, ఏమైనా తినండి అమ్మా, పొద్దున పూట తినే దాంట్లో ఫైబర్ ఉండడం లేదు. మరి ఎలాంటి ఫైబర్ ఫుడ్ తీసుకోవాలంటారు? చెప్తాను తల్లి, అది కూడా చెప్తాను. మంచి ప్రశ్న. సో మధ్యాహ్నం పూట అన్నము లేదు, రాత్రి పూట టిఫిన్ చేయండి, భోజనం చేయండి, ఏది చేసినా అందులో ఫైబర్ ఉండడం లేదు. సో మంచి ప్రశ్న అడిగారమ్మా. సో ఎలాంటి ఫైబర్ ఫుడ్ తీసుకోవాలంటే ఈ ఆకుకూరలు బాగా తీసుకుంటున్నారు. అంటే కూరలు ఎక్కువ కలుపుకొని తీసుకోవాలమ్మా. మనం తిన్నటువంటి అన్నంలో కానీ, చేసేటువంటి టిఫిన్లో కానీ, ఇప్పుడు రోటీ కానీ చపాతీ, పుల్కాలు ఇలాంటి వాటిలో కూడా కర్రీ ఎక్కువ తీసుకోవాలి. ఆకుకూరలతో చేసుకున్నటువంటి కర్రీస్ కానీ, కూరగాయలతో చేసుకున్నటువంటి కర్రీ కానీ, అదేవిధంగా 2 మిక్స్ చేసుకున్నటువంటి కర్రీ కానీ ఇలాంటివి ఎక్కువ ప్రమాణంలో తీసుకోవాలి. అదేవిధంగా డైలీ ఏదో ఒక ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకోవాలమ్మా. సో ఫ్రూట్స్లో కూడా ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో న్యాచురల్గా మనకి సీజనల్ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఒక్కోసారి సంవత్సరం అంతా దొరుకుతుంటాయి కొన్ని ఫ్రూట్స్, అలాంటివైనా తీసుకోవచ్చు. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్, ఇప్పుడు ఖర్జూరా మనకి డ్రై ఫ్రూట్స్ దొరుకుతుంది, మామూలుగా ఉన్నది దొరుకుతుంది. అదేవిధంగా ఈ డ్రై గ్రేప్స్, కిస్మిస్ ఇలాంటి వీటిలో కూడా ఫైబర్ బాగుంటుంది. ఇలాంటి పదార్థాలు బాగా తీసుకోవాలమ్మా. సో ఇలాంటి పదార్థాలు న్యాచురల్గా ఉన్నటువంటివి ఇలాంటివి తీసుకోవడం వల్ల వాటిలో ఫైబర్ పర్సెంటేజ్ బాగా ఉంటుంది కాబట్టి ఆ ఫైబర్ వల్ల మోషన్ ఫ్రీగా అయిపోతుంటుంది. దీనికి తోడు ఏంటంటే ఈ డ్రై నట్స్ కూడా చాలా మంచివమ్మా. అంటే బాదం పప్పు, తర్వాత ఈ పిస్తా పప్పు, తర్వాత అంజీరా, అంటే అఫ్కోర్స్ అది డ్రై ఫ్రూట్, అది అంజీరాలు కూడా బాగుంటాయమ్మా. ఆక్రోటు ఇలాంటివన్నీ కూడా ఫైబర్ కంటెంట్ బాగుంటుంది, పోషకాలు బాగుంటాయి, పోషకాలు కూడా. అదేవిధంగా వీటిలో ఆయిల్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుందమ్మా. సో ఈ యొక్క ఫ్యాట్ కంటెంట్ కూడా బాగుంటుంది కాబట్టి ఫ్యాట్ కూడా మనకు జీర్ణ వ్యవస్థకు చాలా అవసరం మోషన్ ఫ్రీగా అయ్యేందుకు.
సో కాబట్టి జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు, ఆక్రోటు, అంజీరా, తర్వాత గుమ్మడి గింజలు, తర్వాత ఈ సన్ఫ్లవర్ అమ్మా, అవును, సన్ఫ్లవర్ సీడ్స్, ఇలాంటివన్నీ కూడా మా డ్రై నట్స్ అన్నీ కూడా చాలా చాలా చక్కగా పుడతాయి. తర్వాత ఈ చియా సీడ్స్, వీటిలో కూడా ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సబ్జా గింజలు, వీటన్నిటి కూడా ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల మరి ఫైబర్ బాడీలోకి ఎక్కువ పోవడం వల్ల ఇది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా సోంపు గింజలమ్మా, అవును సోంపు సార్, సోంపులో 100 గ్రాముల సోంపులో 40 గ్రామ్స్ ఫైబర్ ఉంటుందమ్మా. సో మనం ఆహారం తీసుకున్న తర్వాత ఇప్పుడు తెలిసి తెలియక ఈ విధంగా తీసుకుంటున్నాము. మనం ఇంత చెప్పినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఫాలో కాలేరమ్మా. కొంతమంది బయట ఫుడ్ తీసుకుంటుంటారు, మరి హోటల్ ఫుడ్స్లో దీంట్లో ఫైబర్ ఉండేటువంటి పరిస్థితి చాలా అవును సార్ ఉండే పరిస్థితి లేదమ్మా. పొద్దున అట్లే ఉంది, మధ్యాహ్నం అట్లే ఉంది, మీరు పొద్దున పూట ఇడ్లీ ఏదైనా తినండి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే కనీసము దానికి ప్రత్యామ్నాయంగా తప్పని పరిస్థితుల్లో ఫైబర్ ఫుడ్ ఆహారం తీసుకోవడం చాలా చాలా మంచిది. ఇప్పుడు ముడి బియ్యంతో చేసుకున్న ఆహారం కానీ, ముడి గోధుమలతో చేసుకున్నటువంటి ఆహారం కానీ, అలా వీలు కానటువంటి వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలంటే 1 టీ స్పూను సోంపు గింజలు, సోంపు గింజలు రోజు మనం ఆహారం తర్వాత మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి ఆహారం తర్వాత సోంపు గింజలు నమిలి తినడం వల్ల కూడా చాలా వరకు ఫైబర్ అది పూరించబడుతుందమ్మా. 100 గ్రాముల సోపు గింజల్లో 40 గ్రాముల ఫైబరే ఉంటుంది. సో ఫైబర్ దీనికి చాలా అవసరం. ఫైబర్ ఎక్కువైతే మనకు ఆహార పదార్థాలు ఉంటుంది, ఆటోమేటిక్గా మోషన్ ఫ్రీగా అయిపోతుంది. సో ఇంతకుముందు చెప్పినట్టు నీళ్లు బాగా తాగుతుండాలి, 3 to 5 లీటర్స్ నీళ్ళు తాగాలి. వీటన్నిటికంటే మించింది మరొకటి ఏంటంటే సాయంత్రం పూట అర్లీగా ఫుడ్ తీసుకోవాలి. ఎనీ కాస్ట్ 6-7 లోపల డిన్నర్ ముగించేసేయాలమ్మా. ఖచ్చితంగా అది ఫాలో కాగలిగితే ఈ మలబద్ధక సమస్య చాలా వరకు రాదమ్మా. చాలామందికి తెలియదు, మరి ఒక 10-15 రోజులు అట్లా ఫాలో అయితే వాళ్ళకి తెలుస్తుంది దాని యొక్క స్వీట్నెస్, దాని యొక్క ఫలితం రిజల్ట్ చాలా తప్పకుండా తెలుస్తుందమ్మా. సో ఆ విధంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడు సరే ఈ జాగ్రత్తలు ఒక ఎత్తు, మన ప్రేక్షకులు ఎలా ఉంటారంటే ఈ సుత్యంతా మాకెందుకండి, టిప్ చెప్పండి, మాకు కావాల్సింది ఇదండి, మాకు ఇవన్నీ మాకెందుకండి, మేము మెడిసిన్ తీసుకోవాలా, మాకు మోషన్ ఫ్రీ కావాలా, జనాల ధోరణి ఎలా ఉందమ్మా. సో అందరినీ దృష్టిలో ఉంచుకొని టిప్ కూడా చెప్తానమ్మా నేను. సో ఇవి జాగ్రత్తలు చాలా చాలా ముఖ్యము. సో తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు నేను చెప్పేటువంటి టిప్ వాడుకోవడం వల్ల కూడా చిటికలో క్షణంలో చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఈ ఔషధం సహకరిస్తుంది. అంటే ఈరోజు రాత్రి ఔషధం మొదలు పెడితే మరి ఆ యొక్క ప్రభావం పనిచేసి మరుసటి రోజు నుంచి దాని గుణంగా అనిపిస్తుంది. అటువంటి మంచి మెడిసిన్ చెప్తానమ్మా. దీనికి 3 పదార్థాలు: కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం 20 గ్రాములు, సైంధవలవణ చూర్ణం 20 గ్రాములు, సునాముఖి చూర్ణం. సునాముఖ్యమా, ఇది మామూలుగా మనకు మార్కెట్లో సునాముఖి ఆకులు దొరుకుతాయి, ఎండిపోయినటువంటివి. పౌడర్ కూడా దొరుకుతుంది, కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఆకులు తెచ్చుకొని మనం పౌడర్ తయారు చేసుకొని వాడుకోవడం మంచిదమ్మా. సో ఇవన్నీ ఉంటే మనం న్యాచురల్గా దొరికి స్వతహాగా తయారు చేసుకొని వీలైనంత వరకు, వీలు కానీ మనం ఏం చేయలేము. సో ఈజీ, మనకు వాళ్ళు ఎల్లవేళలా సంవత్సరం అంతా దొరుకుతుంది కాబట్టి ఇవి తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది. సో కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణము, అదేవిధంగా సైంధవలవణము, అదేవిధంగా సునాముఖి చూర్ణం, ఇవి ఒక్కొక్కటి 20 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. సో ఈ సపరేట్ చేసుకోవడం ఎంత మాకు ఎక్కడ అవుతుందండి, మాకున్న టయానికి, మాకున్నటువంటి బిజీ షెడ్యూల్స్కి ఇది కూడా కాదనుకున్నారు అనుకోండి, 3 పదార్థాలు సమానంగా తీసుకొని, అంటే కరక్కాయ పెచ్చులు, సైంధవలవణం చిన్న చిన్న ముక్కలు తర్వాత ఈ సునాముఖి మొత్తం మిక్సీలో వేసేసి దానిపైన అది చూసుకుంటుంది. 1 నిమిషంలో పని అయిపోతుంది. మొత్తం మిక్సీ పట్టేసేసి జల్లి పట్టేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు నైట్ పడుకుంటప్పుడు ఒక కప్పు వీలైతే గోరువెచ్చని నీళ్ళు, లేకపోతే మామూలు టెంపరేచర్ ఉన్నటువంటి నీళ్ళు, వీలైతే గోరువెచ్చని నీళ్ళు మంచిది. అందులో మరి సమస్య తీవ్రంగా ఉంటే 1/2 టీ స్పూన్ పౌడర్ అందులో కలిపేసేసి తీసుకుంటే ఇమ్మీడియట్గా దాని ప్రభావం చూపిస్తుందమ్మా. మరుసటి రోజు దాని గుణంగా కనిపిస్తుంది అనమాట. సో కొన్నాళ్ళ వరకు పద్ధతులు వాడి ఒక స్టేజ్కి వచ్చి కొంచెం మోషన్ కూడా నాకు బాగానే అవుతుంది, పర్లేదు అనిపించినప్పుడు డోస్ తగ్గించుకొని వాడుకుంటే సరిపోతుంది. కొన్నాళ్ళ పాటు ఈ పద్ధతులు వాడి క్రమక్రమంగా మరి నేను చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించడం వల్ల, ఆ ఔషధం లేకపోయినప్పటికీ నేను చెప్పినటువంటి నియమాలు పాటించడం వల్ల కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని మన మహర్షులు చెప్పినట్లు టయానికి మనకు ఉదయం పూట అది మనకు నిద్ర లేపుతుందమ్మా. ఆ సెన్సేషన్ వచ్చేసి అప్పుడు ఆరోగ్యవంతమైన జీవితానికి మంచి సోపానమైనట్లు ఉంటుందమ్మా. అది. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా మన వ్యూవర్స్కి ఈజీగా వాళ్ళు ఈ ప్రాబ్లం నుంచి గెట్ ఓవర్ అవ్వచ్చు అనేది చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.